అడవి లోతుల్లో ఎర్రచీమల మహాసామ్రాజ్యం యుద్ధానికి సిద్ధమవుతోంది. నదిని దాటేందుకు ఎర్రచీమలు తమ యుద్ధనౌకను మరింత బలంగా నిర్మిస్తున్నాయి. కాని వారి ప్రతి కదలికను ఒక ప్రమాదకరమైన గూఢచారి గమనిస్తోంది. గూఢచారి తీసుకొచ్చిన వార్త నల్లచీమల రాజ్యాన్ని యుద్ధ హెచ్చరికలా కుదిపేసింది. రాజాద్, ఎర్రచీమలు యుద్ధనౌకను సిద్ధం చేస్తున్నాయి. అచానకంగా నది తీరంపై నల్లచీమల ఉచ్చు బిగుసుకుంది. దాడి చేయండి, ఒక్క ఎర్రచీమ కూడా తప్పించుకోకూడదు. యుద్ధానికి సిద్ధం, నౌకను కాపాడండి. నది తీరం ధైర్యంగా పోరాడినా ఎర్రచీమలు చివరికి శత్రువుల చేతిలో చిక్కిపోయాయి. ముందుకు నడవండి, ఇప్పుడు మీరు మా బందీలు. మేము ఓడిపోలేదు, మా కాల్ని తప్పకుండా వస్తుంది. కానీ ఆ చీకటి కోటలో ఆశ ఇంకా చనిపోలేదు. ఇది వెంటనే రాణికి చెప్పాలి. ఒక ఎర్ర యోధుడు తప్పించుకుని తన కాలనీని హెచ్చరించడానికి పరుగెత్తాడు. రాణిగారు, మన యోధుల్ని నల్లచీమలు బందీలుగా తీసుకెళ్లాయి. మన యోధులను బందీలుగా పెట్టారా? ఇక యుద్ధం తప్పదు. చివరి శాంతిదూత బయలుదేరుతున్నాడు. వెళ్ళు, మన యోధులను విడుదల చేయమని చెప్పు. ఆజ్ఞ రాణిగారు, నేను చేరుస్తాను. శత్రుకోటలో చివరి హెచ్చరిక. మా యోధులను విడిచిపెట్టండి, లేకపోతే యుద్ధం. మేము భయపడము. ఈ భూమి మాది. శాంతి దద్ అక్కడే ముగిసింది. రాజు హెచ్చరికను తిరస్కరించాడు. బందీలను విడిచిపెట్టను, యుద్ధమే కావాలి. అయితే మా రాణి సమాధానమిస్తుంది. ఇప్పుడు యుద్ధం తప్పదు. శాంతి విఫలమైంది, ఇప్పుడు యుద్ధం సిద్ధమైంది. సైన్యం సిద్ధం చేయండి. మన యోధులను తిరిగి తీసుకురండి. కానన్ లెక్కించండి, నౌకలను నదిలోకి దించండి. ఎర్రచీమల మహా దూరంలో ఎర్రచీమల ఆర్మడా కనిపించింది. ఎర్ర సైన్యం వస్తోంది. వెంటనే కోటను హెచ్చరించండి. ఎర్ర ఆర్మడా దాడి మొదలుపెట్టింది. కానన్లు సిద్ధం. కోటపై ఫైర్. కవచాలెత్తండి. గోడను కాపాడండి. నల్ల కోటపై మహాముట్టడి ప్రారంభమైంది. కోట కూలిపోయింది. నల్లచీమలు లొంగిపోయాయి. ఆపండి, మేము లొంగిపోతున్నాం. బందీలను విడిపించండి, యుద్ధం ముగిసింది. ఐక్యతతో ఎర్రచీమల విజయం సంపూర్ణమైంది.